హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఫస్ట్ సోమవారం, శ్రావణ సోమవార శుభాకాంక్షలు అండి అందరికీ. మీరు కూడా మాతో పాటు ఎప్పుడు ఎల్లప్పుడూ చాలా బాగుండాలని అయితే నేను కోరుకుంటాను. ఇప్పుడు వచ్చైతే 3:30 అవుతుంది. ఇప్పుడే లేచాను. కొద్దిగా పని స్టార్ట్ చేశాక మీరు గుర్తొచ్చారు. అంటే వీడియో తీయాలి అని గుర్తొచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా ఇప్పుడైతే గిన్నెలు అందరూ వేసుకున్నాను. నైట్ కూడా కొన్ని తోమేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇది క్లీనింగ్లో ఉన్నా. ఇంకా మొత్తం రుద్దేస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది. ఇదంతా అయితే క్లీన్ చేసుకున్నా. గ్యాస్ కూడా కడుక్కున్నా. ఇదైతే క్లీన్ చేస్తున్నా. క్లీన్ చేసుకొని ఇవన్నీ తోమేసుకొని ఇల్లు కడగాలండి. ఇల్లు కడుక్కున్నాక ఇంటి ముందు తుడుచుకొని అన్ని పనులు చేసుకుంటూ మీకైతే వీడియో షూట్ చేస్తాను. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా అందరూ చూడండి వీడియో అయితే. ఇక్కడ వచ్చి ఏంటంటే ముగ్గులు వేసుకున్నాను. ఆ రోజు శ్రావణ సోమవారం కదా, ఫస్ట్ సోమవారం అని ముగ్గులు అయితే వేసుకున్నాను. మీకు కూడా చూపిద్దామని కొన్ని క్లిప్స్ అయితే తీశాను, అవే యాడ్ చేశాను. ఆ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అని కూడా చూపిస్తాను. కొన్ని క్లిప్సే పెట్టాను. నాకు అస్సలు ఆ రోజు అయితే అవ్వలేదు. వడ చేశాను, టమాటా పచ్చడి చేశాను దాంట్లోకి. ఇక్కడ ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అదంతా తీయడం, షూట్ చేయడం అయితే నాకు అవ్వలేదనేసి కొన్ని క్లిప్స్ యాడ్ చేసి వేరే వీడియోలో పెడుతున్నాను. ఇప్పటికి 4 days అవుతుంది. మండే వెళ్ళిపోయి ఇప్పుడైతే పెడుతున్నాను. ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. డిలే అయిపోయింది వీడియో మొత్తం, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదనేసి వీడియోస్ అయితే రావట్లేదు. పిల్లలకు నాకు అసలు బాగాలేదని. ఇక్కడ వచ్చి ఏంటంటే వాటర్ వేడి చేసుకొని తాగుతున్నాను. అదే చెప్తూ ఉన్నాను. కాకపోతే పిల్లలు అక్కడ టీవీ పెట్టుకొని చూస్తున్నారనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వేడి వాటర్ అయితే తాగుతున్నాను. కొద్దిగా గొంతు ఫ్రెష్గా ఉంటుందని వేడి వాటర్ తాగుతున్నాను. బాగా నొప్పి వస్తుంది గొంతు. అలాగే పిల్లలకు కూడా గోరువెచ్చగా చేసి అయితే వాటర్ బాటిల్లో అయితే పోసాను. వాళ్ళు కూడా అలానే ఉన్నారండి. చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ దగ్గు జలుబులతోటి. వెదర్ చేంజ్ వల్ల, వర్షాల వల్ల కావచ్చు, కానీ అందరికీ హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. రెయిన్ సీజన్ అంటేనే అందరికీ అలానే ఉంటుంది కదా, బికాస్ మాకు కూడా అలానే ఉన్నది. సో ఇప్పుడైతే వచ్చేసి వాటర్ అయితే బాటిల్లో పోసేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేడిగా ఉన్నాయనేసి క్యాప్స్ పెట్టకుండానే ఉంచేసాను కాసేపు. అలా అయితే పిల్లలకైతే ప్రిపేర్ చేసి వాటర్ బాటిల్స్ అయితే రోజు పెడుతున్నాను, వేడి వాటరే. ఇక్కడ వచ్చి ఏంటంటే కర్రీ అయితే ఏం చేయలేదు. నైట్ మా వారు చికెన్ చేస్తే అదే ఉంది. మా వారికైతే చికెన్ తినేస్తారనేసి పిల్లలకు కూడా చికెన్ ఉంటేనే అది కూడా పెట్టేశాను. వాళ్ళైతే తింటున్నారు ఒక పక్క. నేనైతే కర్రీ వండుకుంటున్నాను. ఏం కర్రీ అంటే చిన్నోడు ఏం చేశాడంటే నాకు ఎగ్ ఫ్రై చేయి మమ్మీ అన్నాడు. పెద్ద బాబు ఏమన్నాడంటే నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి మమ్మీ అన్నాడు. అనేసి అందులో అయితే 3 eggs పోసేసి అయితే ఇద్దరికి చేసేద్దాంలే అని అలా అయితే కర్రీ ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. మీకు కూడా చూపించాలనేసి నేను పెట్టాను వీడియో అయితే. మీరు చేసుకునేటివన్నీ చూపించాలా అంటే నా వ్లాగ్స్ అవి కాబట్టి నేను కంపల్సరీ చూపిస్తానండి. ఏం చేసినా నేను చూపిస్తూ ఉంటాను. వీడియోలో అయితే నాకు వీలు పడ్డ వరకు అయితే చూపిస్తూ ఉంటాను. సోమవారం రోజు అయితే నాకు అస్సలు వీలు పడలేదండి. అందుకే కొన్ని క్లిప్స్ యాడ్ చేసి దీంట్లో అయితే పెడుతున్నాను. నేను దీంట్లో ఏంటంటే కొద్దిగా బాగుంటుందండి. ఇలాంటిది ఒకసారి ట్రై చేయండి. నాకు నచ్చుతుంది. ఇలానే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారనేసి నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్లో బిర్యానీ మసాలా పౌడర్ వేస్తాను. చాలా బాగుంటుంది. బయట ఎలా చేస్తారో అలా వస్తుంది. కాకపోతే బయట సోయా సాస్ అవన్నీ సాసులన్నీ వేస్తారు. కాకపోతే పిల్లలు అవి తినరు. అందుకే నేను ఈ మసాలాతోటి అయితే చేస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఏం చేశానంటే చిన్న బాబుకు ఎగ్ ఫ్రై కావాలన్నాడు కదా, ఆయనకైతే అట్లా సపరేట్గా తీసి పెట్టాను. ఇప్పుడైతే దాంట్లో ఈ చేసిన కర్రీలో వేడి అన్నం వేసేసుకొని కాసేపు ఉంచి కొత్తిమీర అవన్నీ వేసుకుంటే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే నా దగ్గర కొత్తిమీర లేదనేసి ఓన్లీ రైస్ అయితే వేసుకొని అట్లా మొత్తం కలుపుకొని చేసి పెట్టాను. పెద్ద బాబుకు చాలా ఇష్టం, వేడి తినడం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆఫ్టర్నూన్కి చెప్పబడుతుంది నాన్న అంటే ఏం కాదు మమ్మీ అలానే చేసి పెట్టు, నాకు అలానే తినబుద్ధి అవుతుంది అంటే సరే ఓకేలేండి, తినేవాళ్ళు మీరే కాబట్టి మీ ఇష్టం లేండి అనేది ఇలా చేసి పెట్టాను. ఇద్దరికి ఇష్టమైన కూరలు ఒక కర్రీలోనే ఇద్దరికి ఇష్టమైన రుచులతో ఇలా చేసి పెట్టాను నేను. ఇక్కడైతే చేసుకున్నా కదా, టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది. అబ్బా మీరు కూడా ట్రై చేసి చూడండి. కొత్తిమీర అవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే కొత్తిమీర లేదు కాబట్టి అలా సింపుల్గా అయితే చేసి ఇచ్చాను. పిల్లలకి లేట్ అవుతుందనేసి అంత రెడీ చేసి పెట్టానా. ఈ పెద్ద బాబుకు పెట్టాను. ఇక్కడ మీకు ఒక క్లిప్ దీనికంటే ముందు చూసారో లేదో గమనించారో లేదో, నేను కర్రీ తీసి ఒక బాక్స్లో పక్కన పెట్టాను కానీ అలానే పెట్టేసుకున్నానండి ఆ హడావిడిలో. బాబుకు రైస్ పెట్టేసి లంచ్ బాక్సెస్లో అయితే పెట్టేశాను.
చిన్న బాబుకు కర్రీ పెట్టడం మర్చిపోయాను. అసలు వ్యాన్ ఎక్కించి ఇంట్లోకి వచ్చినాక అబ్బా అనుకున్నాను. మళ్ళీ మా వారు వచ్చాక మళ్ళీ కర్రీ బాక్స్ ఇచ్చి పంపించాను. ఇంకో పిల్లలకి ఇక్కడ అన్నం పెట్టా కదా, వాళ్ళకు చికెన్ వేసి పెట్టాను. నైట్ వండిన చికెన్ ఫ్రై ఉంటే అది చేసి పెట్టాను. అదే చేసి పెడితే వాళ్ళు తిన్నారు. చికెన్ అయితే చాలా ఇష్టంగా తింటారు. వేరే కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ తినారండి. ఇక్కడ పిల్లలే వాళ్ళంతటా వాళ్ళే మ్యాక్సిమం వాళ్ళంతటా వాళ్ళే రెడీ అయిపోతారు. ఓన్లీ నా దగ్గరికి టై కట్టమని, షూస్ ఇవి కట్టమని వస్తారు తప్ప అసలు వాళ్ళే రెడీ అవుతారండి. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు వాళ్ళైతే. ఈవినింగ్ వచ్చి నేను స్నానం పోస్తాను, మార్నింగ్ అయితే వాళ్ళే చేస్తారు. ఎందుకంటే నాకు వంట పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళే చేసుకుంటారు. ఇక చిన్న బాబుకి గడుతుంటే దర్జాగా కూర్చున్నాడు చూడండి, చూసుకుంటూ వీడియోకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. పెద్ద బాబు ఇక్కడ ఏదో అతని క్వశ్చన్ పేపర్స్ ఏదో మిస్ అయ్యా అనేసి వాటి కోసం వెతుక్కుంటూ ఉండు. కెమెరా ముందే ఉన్నాడు కాబట్టి ఆయనే కనబడుతున్నాడు వీడియోలో. ఇంకో తర్వాత పెద్ద బాబుకి కట్టలేదు, ఇంకా అతనికి కూడా కట్టాలని పిలుస్తూ ఉన్నాను. ఆగు మమ్మీ ఇవన్నీ చూసుకుంటున్నాను అని చెప్తున్నాను. ఇంకా వీళ్ళు పోయేదాకా వీళ్ళ పనులతోటి సతాయింపు అయిపోతూనే ఉంటుంది. ఎవరి ఇంట్లోనైనా ఇదే హడావిడి ఉంటుంది అనుకుంటా మ్యాక్సిమం, నాకు తెలిసి అయితే. ఎవరైనా అంతే కదా, పిల్లలు వెళ్ళిపోయాక తర్వాత పనులు చేసుకుందాం అనుకుని చేసుకుంటారు. నాకు కూడా అలానే రొటీన్గా అయిపోతూ ఉంది. ఏదో బాబుతో మాట్లాడుకుంటూ అతనికి కూడా కట్టేస్తున్నాను సాక్సెస్ అయితే. షూ లేస్ అయితే కడుతున్నాను. కట్టడం నేర్చుకోరా మీరు ఇంకెప్పుడు నేర్చుకుంటారు అని చెప్తున్నాను. ఎందుకంటే స్కూల్లో ఇబ్బంది అవుతుందట పిల్లలకి కట్టుకోవడానికి. వాష్రూమ్ గిట్ల వెళ్ళినప్పుడు ఇప్పడం తీయడం రాక ఏమవుతుందంటే అలానే వెళ్ళిపోతున్నారు, మొత్తం తడిసేస్తున్నాయి. అదే చెప్తున్నాను. ఇక్కడ వచ్చి ఏంటంటే ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూను శారీ అయితే ఇది మండే రోజు కుట్టుకోవాల్సిన శారీ వేసుకుందాం అనేసి తెచ్చుకున్నాను. మా చెల్లి తీసుకుంది నాకు శారీ. ఫస్ట్ సోమవారం వస్తుంది కదా శ్రావణ మాసం, కట్టుకోవాలి తీసుకొచ్చింది నాకు. కాకపోతే మండే కుదరలేదండి బ్లౌజ్ కుట్టుకోవడానికి అనేసి, నెక్స్ట్ మండే అయినా కట్టుకుందాం అనేసి శారీకి పాలిస్తున్నానండి. బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా కుట్టుకోవాలి. నేనైతే కుట్టుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను ఎలా కుట్టుకున్నాను ఏంటి ఎలా ఉంది అనేది. మీరైతే నాకు కామెంట్ చేయండి. ఈవినింగ్ వచ్చి పిల్లలైతే హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. పెద్ద బాబు బుక్స్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిండు, వాష్రూమ్ వస్తుందని వెళ్ళిండు. చిన్న బాబు అయితే చేసుకుంటుండు హోంవర్క్స్. ఇక్కడ కూర్చొని వాళ్ళని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, హోంవర్క్స్ ఎలా చేస్తారని. ట్యూషన్ మాట్లాడాను, అదైతే కన్ఫర్మ్ కాలేదనేసి నేనే ఇప్పుడు పిల్లల దగ్గర అయితే నేనే కూర్చొని వాళ్ళకైతే హోంవర్క్స్ చేపిస్తూ ఉన్నాను. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, నేను చూడండి చదువుకోమని ఇద్దరినైతే కూర్చోబెట్టాను. పెద్ద బాబు అటు చదువుకుంటున్నాడు, చిన్న బాబు ఇటు చదువుకుంటుండు. అసలు చదువుతుండా లేదా అని కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తుంటే ఏం లేదండి, అటు ఇటు పేజ్ అయితే తిప్పుతుండు. ఏదో చదువుతున్న సౌండ్ వినపడాలి అనేసి అయితే అటు ఇటు తిప్పుతుండు. చూస్తుందా లేదా అని ఒకసారి చూసారా. టైం పాస్ చేస్తుండండి. ఒక 1 అవర్ పాటు అయితే టైం పాస్ చేసి చాలా సతాయిస్తారండి నన్ను అయితే. ఇగో అటు ఇటు తీసి పెట్టడం చేస్తున్నారు చూడండి. ఎంతసేపటి నుండిరా టైం పాస్ చేస్తున్నావు? ఎంతసేపు అయితే తెలుసా నీకు తెలియకుండా వీడియో పెట్టి? తెలుసా?